టీమిండియా క్రికెటర్ హనుమ విహారీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భవిష్యత్తులో ఇంకెప్పుడు ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనంటూ ప్రకటించాడు. ఆంధ్ర జట్టు కెప్టెన్ గా తనను తప్పించడంపై మనస్తాపం చెందిన హనుమ విహారీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అందులో తనను కెప్టెన్సీ నుంచి తొలగించేందుకు జట్టులో ఆటగాడిగా ఉన్న ఒక రాజకీయ నాయకుడు కుమారుడే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఇక పేరున్న ఆ పొలిటికల్ నాయకుడి కుమారుడిపై అరిచినందుకే తనను కెప్టెన్సీ నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి తొలగించిందంటూ వివరించారు. హనుమ విహారీకి చంద్రబాబు మద్దతు తెలిపారు. క్రికెట్లో రాజకీయ జోక్యం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విహారీకి అండగా ఉంటామని ట్విట్టర్ ఎక్స్ లో ప్రకటించారు. విహారీకి నారా లోకేష్ కూడా మద్దతు తెలిపారు. 2 నెలలు ఆగితే మళ్లీ హనుమ విహారీకి రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతామని లోకేష్ హామీ ఇచ్చారు. విహారీ తాను ఆంధ్రాకు ఆడబోనంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఏసీఏలో రాజకీయ జోక్యం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెటర్ హనుమ విహారీ రాజీనామా తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయని చెప్పుకోవచ్చు. అటు వైసీపీ ప్రభుత్వంలో ఒక కీలక నేతగా ఉన్నటువంటి ఒక కార్పొరేటర్ కొడుకు కారణంగానే హనుమ విహారీ పూర్తిగా ఆంధ్ర టీంకి దూరం అయ్యాడు అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. అదేవిధంగా షర్మిల కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధినేతగా ఉన్నటువంటి షర్మిల కూడా మీ ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. అయితే పూర్తిగా ఈ వివాదంలో అసలు ఎక్కడ మొదలైందనే విషయానికి వస్తే హనుమ విహారీ బెంగాల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఆంధ్ర క్రికెట్ టీంకి ప్లస్ అదేవిధంగా బెంగాల్ క్రికెట్ టీంకి జరిగిన ఒక రంజీ మ్యాచ్లో ఒక తిరుపతి కార్పొరేటర్ కొడుకు మీద హనుమ విహారీ ఒక కాస్త సీరియస్ అయి అరవడం జరిగింది. అయితే తన ప్రవర్తన ఆ కార్పొరేటర్ కొడుకు ఎవరైతే ఉన్నారో అతను 17వ స్థానంలో ఆడే ఒక క్రీడాకారుడు. అయితే అతను ప్రవర్తన మార్చుకోవాలని చెప్పేసి ఆ కెప్టెన్గా ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ టీంకి కెప్టెన్గా ఉన్నటువంటి హనుమ విహారీ కాస్త సీరియస్ అయి అరవడం జరిగింది అని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయంలో హనుమ విహారీ ఆ సదరు క్రికెటర్ పైన సీరియస్ అవ్వడం జరిగింది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్తో జరిగిన ఒక రంజీ మ్యాచ్లో ఈ ప్లేయర్ బిహేవియర్ మార్చుకోవాలని చెప్పేసి డ్రెస్సింగ్ రూమ్లో కాస్త సీరియస్ అవ్వడంతో ఈ డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన ఇష్యూని తన తండ్రి వద్దకు తీసుకెళ్ళి ఆ తండ్రికి ఉన్న ఒక రాజకీయ బలాన్ని ఉపయోగించుకొని క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగే ఒక పొలిటికల్ గేమ్లో తన కెరీర్ని వదులుకునే సిచ్యువేషన్కి హనుమ విహారీ చేరుకోవడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో క్రికెటర్ హనుమ విహారీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో మెన్షన్ చేసిన విధంగా చూసుకుంటే ఎన్నోసార్లు టీంని దగ్గరుండి గెలిపించాను, 5 సార్లు నాకౌట్ దశకు కూడా తీసుకెళ్లాను, అలాగే 16 సార్లు టెస్ట్ క్రికెట్కి అత్యుత్తమ సేవల్ని కూడా అందించాను. సో ఇట్లాంటి నాలాంటి ఒక క్రీడాకారుడిని వదులుకున్నారు. నాకంటే కూడా డ్రెస్సింగ్ రూమ్లో 17వ స్థానంలో ఉన్న అతనే ఇంపార్టెంట్గా చేరుకున్నాడంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చుట్టూ కేవలం టాలెంట్ కాదు ఓన్లీ రాజకీయాలే ముఖ్యమని చెప్పేసి హనుమ విహారీ ఘాటుగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఇదే పోస్ట్కి నారా లోకేష్తో పాటు చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. కొద్ది నెలలు ఓపిక పడితే రెడ్ కార్పెట్ని వేసి మరీ స్వాగతం పలుకుతామని చేసేసి అటు చంద్రబాబుతో పాటు ఇటు లోకేష్ కూడా స్పందించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ వేదికగా వ్రిస్ట్ ఇంజురీ ఉండి కూడా క్రికెట్లో వ్రిస్ట్ ఇంజురీ ఉండి కూడా ఒంటి చేత్తో ఆడి జట్టుని గెలిపించిన గొప్ప ప్లేయర్ హనుమ విహారీ అని, అలాంటి ప్లేయర్ చుట్టూ ఇలాంటి రాజకీయాలు ప్రభుత్వం చేయడం సరికాదని చెప్పేసి కూడా ఘాటైన విమర్శలతో ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. అదేవిధంగా షర్మిల కూడా స్పందించడం జరిగింది. క్రీడల్లోకి రాజకీయాల్ని తీసుకొచ్చి క్రీడా వాతావరణాన్ని చెడగొడుతున్నారని చెప్పేసి కూడా ఆవిడ స్పందించడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే ఏపీ రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు ఈ హనుమ విహారీ ఇష్యూ చుట్టూ తిరుగుతున్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు. హనుమ విహారీ
2010లో హైదరాబాద్ జట్టుకు ఆడడమే కాకుండా 13-15 సంవత్సరాల్లో సన్ రైజర్స్ హైదరాబాద్కి ఐపీఎల్కి కూడా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే 2019లో కూడా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడడం జరిగింది. అయితే లేటెస్ట్గా ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ టీంకి ఆడుతూ 2018 నుంచి 2022 మధ్యలో ఇండియన్ క్రికెట్ టీంకి టెస్ట్ క్రికెట్లో కూడా ఆడడం జరిగింది. సో ఒక మంచి ప్లేయర్గా పేరు తెచ్చుకున్న హనుమ విహారీకి చుట్టూ ఇలాంటి రాజకీయాలు రావడం అనేది దాంతో అతని కెరీర్ని అవి ఎఫెక్ట్ చేయడం అనేది కాస్త బాధాకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే తను ఇన్స్టా వేదికగా ఇకపై ఆంధ్ర క్రికెట్కి ఆడను, ఆంధ్ర క్రికెట్ కెప్టెన్గా ఆల్రెడీ హనుమ విహారీని తొలగించడం జరిగింది. రిక్కీ అనే పర్సన్ని కెప్టెన్గా నియమించడం కూడా జరిగింది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా కొన్నాళ్ళుగా హనుమ విహారీ సైలెంట్గా క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. కాకపోతే తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని తన మనస్తాపానికి గురైనని కూడా ఇన్స్టా వేదికగా తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ భరత్తో మానస్, రాజ్ న్యూస్.